హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 241 పాయింట్స్ డౌన్ అయ్యి 77,339 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 79 పాయింట్స్ డౌన్ అయ్యి 23,454 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,364 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఎలా ఉందంటే యూఎస్ మార్కెట్స్ పెరుగుతున్నంత వరకు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి. ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఫాలో అవడం స్టార్ట్ అయ్యాయి. దీనికి రీజన్స్ మాట్లాడుకుందాం. దీంతో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కొంత కనిపించింది. బట్ ఫ్రెండ్స్, నేను మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా చేస్తున్న వీడియోలో ఆ పాయింట్స్ లో ఆల్మోస్ట్ 24,180 దగ్గర ఉంది. అక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంటే అది ఇంపార్టెంట్ సపోర్ట్ 24,200 టు 23,950 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇఫ్ ఈ 950 కూడా సస్టైన్ అవ్వకుండా బ్రేక్ అవుతుంటే 23,500 టు 23,300 అని చెప్పాను. ఇవాళ నిఫ్టీ వెళ్ళిన లో 23,340 అరౌండ్ 23,340 అరౌండ్ కు వెళ్ళి మీరు గమనిస్తే ఇమీడియట్ గా మళ్ళీ 23,500 అబౌవ్ వచ్చింది. ఆ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ కొంత బ్యాలెన్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ నియర్లీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ తీసుకున్నారనుకోండి మీరు యూఎస్వి 3% దగ్గరగా పడ్డాయి. స్మాల్ క్యాప్స్ పడ్డాయి, ఐటీ స్పేస్ పడింది, S&P 500 పడింది, అంతా ఫాల్ అయింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇవాళ డౌన్ అవ్వాల్సింది, డౌన్ కూడా అయ్యాయి. బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్స్ దగ్గర ఉన్నాయి. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను మళ్ళీ మార్కెట్ లెవెల్స్ రిలేటెడ్ గా. బట్ ఏం జరుగుతుంది యూఎస్ లో, ఎందుకు యూఎస్ మార్కెట్స్ ఇంతలా రియాక్ట్ అయ్యాయి? దీనికి ప్రైమరీ లాజిక్ గా మనం చూడాల్సింది అక్కడ వాల్యుయేషన్స్. 2016 లో ట్రంప్ గారు ఎన్నికయ్యారు కదా, ఆ పాయింట్ లో అక్కడ వాల్యుయేషన్స్ ని మీరు చూస్తే S&P 500 వాల్యుయేషన్స్ చూస్తే 19 టైమ్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుండేది. ఇప్పుడు ఏకంగా 24 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సేమ్ కదా. ఈవెన్ ఇన్ఫాక్ట్ అప్పుడు బాండ్ డీల్స్ అయితే ఇంకా లోలో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా బాండ్ డీల్స్ 4.4% ఉన్నాయి. రిస్క్ ఫ్రీ రేట్ అక్కడ ప్రెసెంట్ చాలా ఎక్కువ ఉంది. ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఫెడ్ చైర్మన్ పవెల్ గారు ట్రంప్ గారు ఎన్నికైనప్పటి నుంచి తను చేస్తున్న వైఖరి కొంత డిఫరెంట్ గా ఉంది కదా. అగ్రెసివ్ గా ఎలా అయినా గ్రో అవ్వాలని చూస్తున్నారు కదా. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారికి ఈ రేట్లు పెంచేయడం, ఎకానమీని డౌన్ చేయడం ఇలాంటివి ఇష్టం ఉండవు. ఇన్ఫ్లేషన్ ని పక్క నుంచి ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలని కోరుకునే వ్యక్తి కాబట్టే పవెల్ గారు కూడా అంత ఊరికే మనం కట్ చేయాల్సిన నీడ్ లేదు. ఇన్ఫ్లేషన్ ని 2% కి రావడం తీసుకురావడమే మన టార్గెట్. అంత త్వరగా హరిగా వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన నీడ్ లేదని ఎలా స్టేట్మెంట్ ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. నేను అంత ఈజీగా మీరు అనుకున్నట్లు ఇష్టం వచ్చినట్లు వడ్డీ రేట్లు కట్ చేసుకుంటూ పోననే సంకేతాలు గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ గా ట్రంప్ గారికి ప్రెసెంట్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారు ఇస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. గుర్తుంచుకోవాలి, ట్రంప్ గారు ఎవరిని ట్రెజరీ సెక్రటరీగా ఎన్నుకుంటారని ఇప్పటికే చాలా కీ పొజిషన్స్ ని ట్రంప్ గారు సెలెక్ట్ చేశారు. ట్రెజరీ సెక్రటరీగా ఎవరిని తీసుకుంటారనే దాన్ని బట్టి ఎలాంటి రేట్ సైకిల్ ఆర్ గ్రోత్ సైకిల్ ఉండబోతుంది, ఎలాంటి ప్రెషర్ ఫెడ్ మీద ఉండబోతుంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అగైన్ కమింగ్ టు వాల్యుయేషన్స్, యూఎస్ వాల్యుయేషన్స్ ఒకప్పుడు 19 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంటే ఇప్పుడు 24 టైమ్స్ లో ట్రేడ్ అవుతున్నాయి అనుకున్నామా. కానీ అక్కడ ఉంటున్న మేజర్ కంపెనీస్ ఒక నెంబర్స్ బానే ఉన్నాయి. సో నెంబర్స్ కారణంగా అక్కడ ఫాలో అవ్వాలని లేదు. జస్ట్ నెంబర్స్ బాగున్నా ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే ఫాలో అవ్వాలి. బికాస్ S&P 500 అక్కడ ఉంటున్న టాప్ 500 కంపెనీస్ రిలేటెడ్ గా 93% ఎర్నింగ్స్ ని పబ్లిష్ చేశాయి. ఆ 93% లో 75% దగ్గరగా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. ఆ ఎంటైర్ 93% లో 61% దగ్గరగా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ పాజిటివ్ రెవెన్యూ సర్ప్రైజెస్ ని కూడా ఇచ్చాయి. కాబట్టి అక్కడ ఎర్నింగ్స్ బాగున్నాయి. కాబట్టి యూఎస్ మార్కెట్స్ పడిపోవాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా. ఇది ఎలా అంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్, నెంబర్స్ కూడా బాగున్నాయి. ఆ లెక్కని యూఎస్ మార్కెట్స్ ప్రెసెంట్ ఉన్నాయి. మన మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ లో కాదు, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి వచ్చాయి. లాస్ట్ 10 years యావరేజ్ పీ దగ్గర ప్రెసెంట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఉంది. నెంబర్స్ స్లైడ్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాయి. ఓవరాల్ అన్ని నెంబర్స్ కలుపుకుంటే కొన్ని అయితే డిజాస్టర్ ఉన్నాయి, కొన్ని బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యావరేజ్ నెంబర్స్ నిఫ్టీ 50 61% దగ్గరగా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వెళ్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఇది మన మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ కి మధ్యలో ఉంటున్న మెయిన్ డిఫరెన్స్. అగైన్ కమింగ్ టు FIS, ప్రెసెంట్ వాళ్ళ నెంబర్స్ ఇంకా రాలేదు కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 30,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 114,000 కోట్ల దగ్గరగా, అంటే యాడ్ చేస్తే 144,00,000 145,000 కోట్ల దగ్గరగా అక్టోబర్ అండ్ ఇప్పటి వరకు చూస్తే వాళ్ళ సెల్లింగ్ చేసినట్లు. సో ఓవరాల్ గా 145,000 కోట్ల దగ్గరగా FIS సెల్ చేస్తే మరి DIS ఏం చేశారు? 130,000 కోట్లకు పైగానే బై చేశారు. బట్ స్టిల్ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 10% 11% దగ్గరగా ఫాల్ అయింది. క్వశ్చన్ అంతా ఇక్కడి నుంచి ఫర్దర్ గా DIS ఒక సపోర్ట్ అండ్ FIS ఒక సెల్లింగ్ ఎలా ఉంటుందని. లాస్ట్ 3 days ని మీరు అబ్జర్వ్ చేస్తే 3,000 crores 2,500 crores 1,800 crores ఇలా FIS సెల్లింగ్ అయితే తగ్గుతూ వస్తుంది. మనం ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న గ్రాఫ్ ఇది. ట్రెండ్ కొంచెం డౌన్ సైడ్ కి మూవ్ అవ్వాలి. మరి చూడాలి FIS ఇవాళ ఎలా సెల్లింగ్ చేస్తుంటారని. ఇంకా డేటా అయితే రాలేదు, రాగానే దీన్ని కూడా యాడ్ చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను. అరల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా టైం వెయిట్ చేస్తాను. ఒకవేళ రాకపోతుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకేదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయా మార్కెట్ రిలేటెడ్ గా? మార్కెట్ అనాలిసిస్ గురించి వస్తాను ఫర్దర్ గా, మార్కెట్ పరిస్థితి ఏంటని. బట్ దానికంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. November 20 మహారాష్ట్ర ఎలక్షన్స్. అండ్ ఆ రోజు మహారాష్ట్రలో ఎలక్షన్స్ కారణంగా November 20 మార్కెట్ హాలిడే అన్నమాట. ఆ రోజు మార్కెట్ హాలిడే కాబట్టి గుర్తుంచుకోండి. ముందు రోజు ఎవరైనా మార్కెట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తుంటే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను జాగ్రత్త. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చేది మనకి 23rd, కౌంటింగ్ 23rd.
బట్ 20 మార్కెట్ లో హాలిడే ఉంటున్నప్పుడు ఈవినింగ్ మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతాయో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మీ అందరికీ తెలుసు ఎగ్జిట్ పోల్స్ ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. 2 సినారియోస్ ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ ఒకవేళ బీజేపీ గెలుస్తుందని వచ్చి స్టేబుల్ గానే కేంద్రంలో నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లోకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ గా మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అయినా దానికి తగ్గట్టే నెంబర్స్ కూడా ఉంటే ఓకే, లేదనుకోండి ముందు ఎలా మూవ్ అయినా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మూవ్ అవుతుంది. మీకు గుర్తుంటే బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని ఆహా ఓహో అనేలా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, మంచి గ్యాప్ అప్ అయింది. తర్వాత చూస్తే రిజల్ట్స్ వేరేగా ఉన్నాయి, బిగ్ గ్యాప్ డౌన్. తర్వాత మార్కెట్ రికవర్ అవుతున్నా ఆ ఇంపాక్ట్ ని మాత్రం ట్రేడర్స్ ఇప్పటికీ గుర్తుంచుకుంటారు కదా. కాబట్టి ఈ ఎలక్షన్స్ టైంలో బయట ఉండడం బెటర్. ట్రేడర్స్ గా మీరు ఏ పక్కుంటున్నా మీరు కానీ ప్రాపర్ రిస్క్ రివార్డ్ లో లేకపోతే ఎగ్జిట్ అవ్వండి, ట్రాప్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ కి. ప్రతి స్టేట్ లో జరిగే ఎలక్షన్స్ ని పట్టించుకోవాలంటే నీళ్ళు లేదు. బట్ మహారాష్ట్ర పెద్ద స్టేట్ అండ్ ఈవెన్ జార్ఖండ్ లో కూడా జరుగుతుంది. రెండింటి రిలేటెడ్ గా కౌంటింగ్ జరిగేది మాత్రం November 23rd. అక్కడ ఫెడ్ వాళ్ళు ఏమో కానీ ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు మాత్రం రేట్ కట్ చేసేదానికి పాజిటివ్ గా ఉంటున్నట్లయితే మనకి కనిపించట్లేదు. రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం కదా. కానీ పీయూష్ గోయల్ గారు, మన యూనియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు మాత్రం మన కన్సంప్షన్ ని బూస్ట్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయాలనేలా రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. కాబట్టి లెట్స్ సీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చిన్నగా కట్ చేయొచ్చు కదా అనే ఒక క్వశ్చన్ వస్తే మేబీ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా యాక్ట్ చేస్తారేమో. ఆర్బీఐ గవర్నర్ గారు చేసే రేట్ కట్ మాత్రం సర్ప్రైజే పాజిటివ్ గా. లెట్స్ సీ December 6th ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది కదా, ఆ రోజు మనకు తెలుస్తుంది ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తారా లేదా అని. ఈ రీసెంట్ వీడియోలో మార్కెట్ లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అసలు ఏంటి ఎలా అనేది అంతా డేటాని మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ లెవెల్ అని కూడా 23,300 to 500 అని కూడా చెప్పాను. అండ్ ఈవెన్ ఈ 23,300 కి 500 కి మధ్య 200 పాయింట్ జోన్ లో వేరియస్ లాజిక్స్ అయితే యాడ్ అవుతున్నాయి. అందులో 200 డిఎంఏ వస్తుంది, వీక్లీ చార్ట్స్ వస్తాయి, అండ్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అవడం వస్తుంది. అండ్ వీటితో పాటు ఎలక్షన్ లో June 4th 2024 లో నుంచి రీసెంట్ హైస్ కి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసిన వచ్చే 61.8% ఇన్ ఫిబొనాచిలో ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ గా పరిగణిస్తూ ఉంటారు. ఒక మార్కెట్ బాగా బుల్లిష్ గా ఉంటున్నప్పుడు వచ్చే ఫాల్ లో ఫైనల్ సపోర్ట్ అక్కడ ఖచ్చితంగా తీసుకుంటుంది అని ఆ జోన్స్ లెక్కను చూసినా సరే 23,200 లెవెల్స్ దగ్గరగా అది కనిపిస్తుంది. సో అరౌండ్ 23,300 మార్కెట్ లో వేరియస్ సపోర్ట్స్ ఇన్ ప్రైస్ యాక్షన్ పరంగా కానివ్వండి, ఇండికేటర్స్ పరంగా కానివ్వండి, ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ మార్కెట్ అయితే సపోర్ట్ చూస్తూ ఉంది. యూజువల్ గా మార్కెట్ లో ఏ మాత్రం ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ తగ్గుతూ గ్లోబల్ గా కొంత స్టాండర్డ్ అవుతుంది మార్కెట్ అని అలా ఏ మాత్రం సంకేతం ఉంటున్నా అక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. లెట్స్ హోప్ అలానే జరగాలని. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఫర్దర్ గా కూడా తగ్గాలని ఇప్పుడే వచ్చింది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అనుకుంటూ ఉండగానే వచ్చారు. ఎంత ఉంది? ఆల్మోస్ట్ 1,400 crores దగ్గరగా ఉంది. ట్రెండ్ అయితే ఇంకా కొనసాగుతుంది పాజిటివ్ గానే. ఇంకా మనీ కంట్రోల్ అయితే అప్డేట్ అవ్వలేదు. 3,000 crores, 2,500 crores, 1,850 crores అండ్ ఇప్పుడు ఏకంగా 1,400 crores. స్లోగా గ్రాఫ్ అయితే కిందకి మారుతూ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ అలానే జరుగుతూ వెళ్తే మాత్రం మార్కెట్స్ ఈ జోన్ లో స్టెబిలైజ్ అవ్వాలి. బట్ ఇఫ్ బై ఛాన్స్ ఇది వాళ్ళ అలా కొద్ది డేస్ అలా తగ్గి మళ్ళీ వాళ్ళ సెల్లింగ్ ని పెంచుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ మనకి 22,500 to 22,700 దగ్గర ఉందన్న విషయం. ఇది కూడా ఒకవేళ మనం అనుకుంటున్నది కాకుండా రాంగ్ సైడ్ మార్కెట్స్ మూవ్ అయితే కూడా ఈ జోన్ కూడా బ్రేక్ చేసి 200 పాయింట్ జోన్ దగ్గర కూడా మార్కెట్ నిలవకుండా కిందకి వెళ్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇది మనం మెంటల్ గా ఫిక్స్ అయ్యిండే మార్కెట్ ని చూస్తూ వెళ్ళాలి. లేదంటే అన్నెసరీగా ఒక లెవెల్ ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ అనుకుంటే అది బ్రేక్ అయితే ఏంటనే ఒక క్లారిటీ కూడా రావాలి కదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. సో దట్ మనం ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి డబ్బులు ఉంటే ఇంకే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఫర్దర్ గా స్టాక్స్ ని లోయర్ ప్రైసెస్ లో తీసుకోవచ్చన్న క్లారిటీ కోసం ఈ 3 లెవెల్స్ ని మెన్షన్ చేశాను. నాకైతే ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ట్రెండ్ అయితే కొంత పాజిటివ్ గానే ఉంది. విత్ రెస్పెక్ట్ టు మీరు వాల్యుయేషన్స్ ప్రకారం చూసినా వాల్యుయేషన్స్ కొంత అట్రాక్టివ్ జోన్స్ లోకి వచ్చాయి. 10 years యావరేజ్ పీ దగ్గర ప్రెసెంట్ మార్కెట్ ఉంది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గుతుంది. చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ అన్ని కూల్ ఆఫ్ అయ్యాయి. అండ్ మన మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పటి నుంచి మీరు గమనిస్తే పెరిగింది చైనా మార్కెట్స్ కాదు, యుఎస్ మార్కెట్స్. వాటిలో కూడా కొంత కూల్ ఆఫ్ వచ్చింది. సో ప్రాబబుల్ ఇక్కడ అమ్మేసి అక్కడ కొనాలనే థీమ్ కూడా ఏం లేదు. అక్కడ మార్కెట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టాలనేంత లాజిక్స్ కూడా అక్కడ ఏం లేవు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ కూడా ప్రెసెంట్ సిస్టమ్ లో హెవీగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 77% దగ్గరగా నెట్ షార్ట్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ ఏమాత్రం స్కోప్ ఉంటున్నా మార్కెట్స్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యి హైయర్ గా మూవ్ అయ్యేందుకే మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మనకి పాజిటివ్ సైడ్ అయితే తీసుకెళ్తున్నాయి. మరి నెగిటివ్ సైడ్ ఏమున్నాయి? నేను రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ బాండ్ డీల్స్ 4.44% దగ్గరగా నిలబడ్డాయి. ఇంకా పెరగట్లేదు, అక్కడే ఉన్నాయి. 4.46 నేను రీసెంట్ గా చూస్తున్నా హై, ఇప్పుడు 4.44. ఇది కానీ కొంచెం డౌన్ సైడ్ కి వచ్చిన ఇది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచి పాజిటివ్. అండ్ ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా 106.7 దగ్గర ఉంది. అది యుఎస్ మార్కెట్స్ కి మంచిదేమో, బట్ ఎమర్జింగ్ మార్కెట్స్ కి మంచిది కాదు. ఈవెన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. డాలర్ ఇండెక్స్ అంత పెరగడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కూడా మంచిది కాదని. సో ఈ డాలర్ ఇండెక్స్ బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అవ్వడం కమింగ్ టైమ్స్ లో మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ మోర్ పాజిటివ్ బూస్ట్ ఇచ్చే ఫ్యాక్టర్స్. అండ్ ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా క్రైసిస్ ఇప్పటిదే కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. మీ అందరికీ ఆ విషయం తెలుసు. దీని రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. రష్యా వాళ్ళు యుక్రెయిన్ పై ఒక సీరియస్ యుద్ధాన్ని అయితే చేశారు. ఆల్మోస్ట్ చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అండ్ ఈవెన్ ఇయర్స్ కూడా గడుస్తున్నాయి. అందులో రీసెంట్ టైమ్స్ లో రష్యా వాళ్ళు యుక్రెయిన్ పై చేస్తున్న మోర్ అండ్ మోర్ అటాక్స్ కి యుఎస్ వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవుతూ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న లాంగ్ రేంజ్ మిసైల్స్ ని రష్యాపై వాడడానికి యుక్రెయిన్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నట్టు ప్రెసెంట్ ఉంటున్న యుఎస్ గవర్నమెంట్ ఎవరిది, బైడెన్ గారిది, వాళ్ళు అలో చేస్తున్నట్లయితే డేటా అయితే కనిపిస్తుంది. యూజువల్ గా ట్రంప్ గారి అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది బికాస్ ఈ కండిషన్ లో రష్యా రిలేటెడ్ గా కూడా తనకి డిఫరెంట్ అప్రోచ్ ఉంది కాబట్టి. బట్ ప్రెసెంట్ ఉంటున్న బైడెన్ గవర్నమెంట్ మాత్రం యుక్రెయిన్ కి రష్యా రిలేటెడ్ గా అటాక్ చేయడానికి యుఎస్ కి సంబంధించిన మిసైల్స్ ని అలో చేస్తుందనేలా అప్డేట్స్ వస్తుండడం, ఇది ఏదైనా స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అనే ఒక కన్సర్న్స్ అయితే వ్యక్తం అవుతున్నాయి. బట్ గమనించాల్సిందల్లా నెక్స్ట్ ట్రంప్ గారు గవర్నమెంట్ రాబోతుంది, గవర్నమెంట్ చేంజ్ అవబోతుంది. ఏవైనా ఇష్యూస్ ఇప్పుడు జరుగుతున్నా అవి ఖచ్చితంగా ప్రెసెంట్ రష్యా సైడ్ నుంచి అయినా సరే డిస్కషన్స్ ట్రంప్ గారితోనే ఉంటాయి. నెక్స్ట్ దాన్ని కొనసాగించాలా లేదా అనుకునేది ట్రంప్ గారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ లోపు ఇలాంటి అప్డేట్స్ వల్ల మార్కెట్స్ డిస్టర్బ్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఇది కానీ ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్తుంటే నిజంగానే యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ గా వచ్చి యుద్ధానికి పూర్తిగా సహకరిస్తున్నామని ఇలా చెప్పినా ఆర్ ఇండైరెక్ట్ గా ఇంకా ప్రోత్సహిస్తూ యుక్రెయిన్ ని రష్యా మీద యుద్ధానికి పంపిస్తూ యుఎస్ రిలేటెడ్ గా ఇప్పుడున్న డేటా కాకుండా ఫర్దర్ గా ఇది ఇంక్రీజ్ అవుతున్నా అప్పుడు స్టాక్ మార్కెట్స్ టెంపరీగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడుంటున్న అప్డేట్స్ కి మాత్రం నేను మార్కెట్ సీరియస్ గా తీసుకుంటుందని అయితే అనుకోవట్లేదు. అండ్ ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ గారు అడిగినట్టు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసినా, ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ని తగ్గించుకున్నా, ఆర్ అట్రాక్టివ్ గా ఉందని చెప్పి మన వాళ్ళే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మనీని ఫ్లో చేసినా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ ని తీసుకొస్తున్నాయి. నెగిటివ్ సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ బాండ్ డీల్స్ 4.4 కాస్త 4.5, 4.6 అలా వెళ్తున్న మార్కెట్స్ కి సెల్లింగ్ ప్రెషర్, డాలర్ ఇండెక్స్ కూడా ఫర్దర్ గా వెళ్తున్న సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. బట్ ఈ పాయింట్ లో మోర్ ఫ్యాక్టర్స్ అంతా పాజిటివ్ సైడ్ టర్న్ అవుతున్నట్లయితే ప్రెసెంట్ ఉంటున్న డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎవ్రీ డేటా పాయింట్ ని ఇలా మీ ముందుకు తీసుకొస్తూ ఇటువంటి కంటెంట్ మీ ముందు ప్రెసెంట్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మన రీసెంట్ వీడియోలో ఇది చూసాకే మార్కెట్ లో డబ్బులు పెట్టండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో క్లియర్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇప్పటి వరకు ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న వ్యూ ని, ఇండియా నుంచి చైనాకి డబ్బులు వెళ్లాలన్న ఒక వ్యూ ని మార్చుకుంటూ ఇండియానే స్ట్రాంగ్ గా ఉంటుందన్న ఒక వ్యూ లోకి వచ్చారనేలా మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఫర్దర్ గా క్లారిఫై చేస్తూ ఇండియా నుంచి డబ్బులు రీసెంట్ టైమ్స్ లో ఎక్సెసివ్ గా సెల్లింగ్ కి వెళ్ళిందా, దానికి కారణం చైనా కాదని, ఇండియాలో ఉంటున్న వీక్ ఎకనామిక్ కండిషన్స్ కూడా కాదని, బికాస్ ఇండియన్ జీడిపి బానే ఉందని, బట్ మేజర్ కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ ని వీక్ గా పోస్ట్ చేస్తూ వచ్చాయో అవి అప్పటి వరకు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్న దానికి ఫ్యూయల్ ని యాడ్ చేశాయని, ఇంకా ఫాల్ కి రీజన్ అయ్యేలా చేశాయని ఇలా తన అభిప్రాయపడుతూ చైనా రిలేటెడ్ గా ఏ గ్రోత్ ఫ్యాక్టర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో అవి అంత స్ట్రాంగ్ గా అక్కడ రెప్లికేట్ అవ్వట్లేదని, ఫర్దర్ గా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో రీఎలెక్ట్ అయ్యారో అప్పటి నుంచి కండిషన్స్ చైనా రిలేటెడ్ గా మారాయని, పర్టికులర్ గా 60% టారిఫ్ చైనీస్ గూడ్స్ మీద వేస్తారు అండ్ 10% టారిఫ్ అదర్ కంట్రీస్ మీద వేస్తారన్నప్పుడు ఇండియా ఒక పొజిషన్ బెటర్ గా ఉంది కంపేర్డ్ విత్ చైనా ఒక గ్రోత్ అని. ఎస్, ఎర్నింగ్స్ వీక్ గానే ఉండొచ్చు బట్ టెంపరీ అది, బికాస్ ఇండియన్ జీడిపి గ్రోత్ స్ట్రాంగ్ గానే ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని, కాబట్టి వస్తున్న ఈ టెంపరీ డిప్ వీళ్ళకైతే పెద్ద కన్సర్న్ గా లేదనేలా, ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గానే గ్రో అవుతాయి ఇన్ ఫ్యూచర్ అనేలా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ, అండ్ ఇన్ ఫ్యాక్ట్ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ కాన్ఫిడెన్స్ ఉంటదేమో మార్కెట్ పడుతుంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది, పడుతున్నదంతా షార్ట్ టర్మ్ అని. పర్టికులర్ గా లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా మోర్ పెయిన్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చి ఈ మార్కెట్ ఫాల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో లాస్ లో ఉంటే, ఒకవేళ చెప్తున్నాను మీరుకున్న ప్రైస్ కి మళ్ళీ వస్తే మీరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారా, ఆర్ ఒక 10-20% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, ఎగ్జిట్ అయిపోతారా? ఎస్, ఎగ్జిట్ అనుకున్నా తప్పేం లేదు, బికాస్ మీకు ఒకవేళ అది మైండ్ ని ఇంపాక్ట్ చేస్తూ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంటే ఎగ్జిట్ అయినా మీరు రాంగ్ ఏం కాదు. కానీ బట్ తెలుసుకోవాలని, స్ట్రాంగ్ గా ఉన్నారా మన వాళ్ళు, వీక్ గా ఉన్నారా, ఆర్ ఎలాంటి ఒపీనియన్ తో ఉన్నారని, మీరు పెట్టిన దానికంటే ఒక 10-20% ప్రాఫిట్ మీకు ఒకవేళ డెలివర్ చేస్తే ఇన్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ మంత్స్ వాట్ యూ విల్ డూ? ఉంటారా మార్కెట్ లో, ఎగ్జిట్ అవుతారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సిఎల్ఎస్ఏ వాళ్ళైతే కాన్ఫిడెంట్ గా షార్ట్ టర్మ్ ఈ ఇంపాక్ట్ అంతా నెగిటివ్ అంతా చైనా కంటే ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది, ఎఫ్ఐఎస్ కూడా సమ్ పాయింట్ టర్న్ అవుతారనే ఒక ఒపీనియన్ తో ఇండియన్ గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటున్నారనేలా, ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ అనేలా సిఎల్ఎస్ఏ వాళ్ళైతే చెప్తున్నారు. 3 మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. కొంచెం డీటెయిల్స్ మీకు కొంత టెక్నికల్ గా అనిపిస్తాయి బట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్ టర్మ్ లో వీటికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. నాల్కో ఇవాళ 10% పెరిగిందా, ఏదో ఫ్లూక్ లో కాదు, అండ్ ఈవెన్ హిందాల్కో అండ్ వేదాంత, బికాస్ ఈ 3 కూడా అల్యూమినియం రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీస్. కంప్లీట్ గా అల్యూమినియం మీద ఫోకస్ చేసేది నాల్కో వాళ్ళు మాత్రమే. ఇందులో సుమారుగా 51% దగ్గరగా గవర్నమెంట్ వాటాని హోల్డ్ చేస్తుంది. వెరాజ్ హిందాల్కో వాళ్ళు మాత్రం నాట్ ఓన్లీ అల్యూమినియం, కాపర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు. సో ఏదైనా అల్యూమినియం రిలేటెడ్ గా మీకు ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తుంటే ఫస్ట్ నాల్కో ఎక్కువ పెరుగుతుంది, దాని తర్వాత హిందాల్కో, బికాస్ వీళ్ళ దగ్గర అల్యూమినియం, కాపర్ ఈ 2 మెటల్స్ రిలేటెడ్ గా రియాక్ట్ అవడానికి బిజినెస్ ఉంది. ఫైనల్ గా వేదాంత ఉంటది. వీళ్ళు ఐరన్ ఓర్ కానీ, గోల్డ్ కానీ, అల్యూమినియం కానీ, సిల్వర్ కానీ, హిందుస్థాన్ జింక్ ద్వారా జింక్ రిలేటెడ్ గా కూడా ఇండైరెక్ట్ గా వీళ్ళు
ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు బిజినెస్ లో. కాబట్టి కొంత డైవర్సిఫైడ్ గా మెటల్ స్పేస్ ని చూడాలనుకుంటే వేదాంత, అల్యూమినియం అండ్ కాపర్ తో ప్లే చేయాలనుకుంటే హిందాల్కో, ఓన్లీ అల్యూమినియం తో అయితే నాల్కో. స్టీల్ ప్లేయర్స్ ఎలాగో మీకు తెలుసు, జిందాల్ స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్, ఇవన్నీ మీకు తెలిసే ఉంటారు. ఇది ఓవరాల్ మెటల్ స్పేస్. బట్ ఇవాళ ఎందుకు నాల్కో ఇంతలా పెరిగింది, దీనికి కొంత డేటా పాయింట్స్ ని మీతో షేర్ చేయాలి. నేను కమోడిటీస్ రిలేటెడ్ గా చేస్తున్న ఈ వీడియోలో, మెయిన్ వీడియోలో చైనా ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. కమోడిటీ మార్కెట్ ని మేక్ చేయాలన్నా, బ్రేక్ చేయాలన్నా, అంటే పెంచాలన్నా, పడేయాలన్నా చైనా ఒక్కదానికే సాధ్యం, చైనా ఒక్క కంట్రీకే సాధ్యం. సో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ మెటల్స్ అన్ని చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అండ్ ఈవెన్ చైనాలో కూడా ఎక్కువ కన్సంప్షన్ మెటల్స్ రిలేటెడ్ గా ఉంటూ ఉంటుంది. అండ్ కమింగ్ టు అల్యూమినియం, ఇప్పటి వరకు అక్కడ ఏ రూల్ ఉండేదంటే అల్యూమినియం అండ్ కాపర్ చైనా నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే 13% ట్యాక్స్ రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఏదైతే ట్యాక్స్ పడుతుందో దాంట్లో మళ్ళీ 13% బ్యాక్ అయిపోయేది ప్రొడ్యూసర్స్ కి. ఈ అడ్వాంటేజ్ తో మెజారిటీ ఆఫ్ ప్లేయర్స్ ఏం చేశారంటే, ఉండాల్సిన దానికంటే కొంత తక్కువ రేట్ పెట్టైనా ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తుందని వేరే వేరే కంట్రీస్ కి సెల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎప్పుడూ లేనిది డెసిషన్ చైనా ఫస్ట్ టైం తీసుకుంటుంది. December 1st నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన ట్యాక్స్ రిబేట్ ని ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ట్యాక్స్ రిబేట్ ఇస్తామని కంపెనీస్ తో చెప్పారు కదా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లయితే అప్డేట్స్ చేశారు. దీంతో ఈ అల్యూమినియం ఇప్పటివరకు ఎవరెవరైతే ఎక్స్పోర్ట్ చేస్తూ మనకి మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది 13% ట్యాక్స్ రిబేట్ తో అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ ని తగ్గించుకుంటారు. దట్ టు కమింగ్ ఫ్రమ్ December 1st, 2024 నుంచి ఇది అమలు అవబోతుంది. కాబట్టి గ్లోబల్ గా చైనా ఒక ఎక్స్పోర్ట్స్ అల్యూమినియం సైడ్ తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. దీంతో ఇతర ప్లేయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ప్రైజెస్ రిలేటెడ్ గా వాల్యూ ఉంటుంది. అండ్ ఓవరాల్ ప్రైజెస్ రిలేటెడ్ గా కూడా చైనా నుంచి సప్లై తగ్గితే యూజువల్ ఈక్వేషన్ ఏంటి, సప్లై తగ్గితే సేమ్ డిమాండ్ ఉంటే ప్రైస్ పెరగాల్సిందే. అదే జరుగుతుంది ఇప్పుడు అల్యూమినియం రిలేటెడ్ గా. కాబట్టి నాల్కో 10%, హిందాల్కో 5-6% అండ్ వేదాంత 3-4% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో పెరిగాయి. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ చైనా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ తో అల్యూమినియం స్టాక్స్ గెయిన్ అయ్యాయి అండ్ ఓవరాల్ అల్యూమినియం ప్రైసులు గ్లోబల్ గా పెరిగాయి. దీంతో మన కంపెనీస్ పెరిగాయని మాట్లాడుకుంటున్నాం. దీంతో ఇతర మెటల్స్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. వేరే వేరే మెటల్స్ రిలేటెడ్ గా కూడా చైనా ఇలా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉన్న పాలసీలని డైల్యూట్ చేస్తే గ్లోబల్ గా వాటి ప్రైసులు పెరుగుతాయని వాళ్ళ ఓవరాల్ మెటల్ ఇండెక్స్ గెయిన్ అయింది. కానీ గుర్తుంచుకోండి, కమోడిటీలు పెరగడం అందరికీ మంచిది కాదు. లైక్ అల్యూమినియం తీసుకోండి, ఇది ఆటో సెక్టర్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ప్యాకింగ్ అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్ లో కూడా అల్యూమినియం ఎక్కువ వెళ్తుంది. దాని రిలేటెడ్ గా ప్రైసులు పెరగడం మనకు మంచిది కాదు. మరి చైనా వాళ్ళు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? గ్లోబల్ గా చాలా కంట్రీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి చైనాని, ఇతర ఎకానమీస్ ని ఇంపాక్ట్ చేస్తూ మీరేమో చీప్ గా అన్ని ప్రొడక్ట్స్ ని వేరే వేరే కంట్రీస్ లోకి వెళ్ళి అమ్మేస్తూ ఫెయిర్ ట్రేడ్స్ ని ఫాలో అవ్వట్లేదు, కాంట్రవర్షియల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తుండడం ప్రాబబ్లీ చైనా ఈ స్టెప్ తీసుకుంటున్నట్టు, బోత్ ఆన్ అల్యూమినియం అండ్ కాపర్ రిలేటెడ్ గా స్టెప్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, ఒకప్పుడు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేసిన కంపెనీస్ లైక్ ఐజిఎల్ కానివ్వండి, ఎంజిఎల్ కానివ్వండి, ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఇంతలా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇంపార్టెంట్ చేంజ్. దాంతోనే ఇవాళ స్టాక్స్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐజిఎల్ ఒక 20% దగ్గరగా, ఎంజిఎల్ ఒక 16-17% దగ్గరగా పడింది. గుజరాత్ గ్యాస్ ఆల్మోస్ట్ 8-10% దగ్గరగా పడింది. బట్ ఈ రీసెంట్ హైస్ నుంచి చూస్తే ఐజిఎల్ అండ్ ఎంజిఎల్ సుమారుగా 50% దగ్గరగా పడ్డాయి. వెరాస్ గుజరాత్ గ్యాస్ 30-35% దగ్గరగా పడింది. సో ఇంతలా క్వాలిటీ ఆర్ బ్లూ చిప్ స్టాక్స్ పడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ అనిపిస్తుంది కదా. కానీ ఈ విషయాల్లో మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పబోతున్న డేటాని కొంత జాగ్రత్తగా గమనించండి, సో దట్ మీకు ఈ ఫాల్ బ్యాక్ ఉంటున్న రియల్ లాజిక్ అర్థమవుతుంది. మార్కెట్ ఫాలో అవడం వల్ల ఈ స్టాక్స్ ఫాలో అవ్వలేదు, దీనికి వేరే రీజన్ ఉంది. అది మీకు అర్థం కావాలంటే ఏపీఎం, ఏ ఫర్ అడ్మినిస్ట్రేడ్, పి ఫర్ ప్రైస్, ఎం ఫర్ మెకానిజం. ఏపీఎం అంటే అడ్మినిస్ట్రేడ్ ప్రైస్ మెకానిజం గురించి మీకు తెలియాలి. ఈ మెకానిజం లో భాగంగా గవర్నమెంట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి సబ్సిడీ రేట్లో గ్యాస్ ని సప్లై చేస్తుంది, నేచురల్ గ్యాస్ ని సప్లై చేస్తుంది. ఎంత సబ్సిడీలో ప్రొవైడ్ చేస్తుంది? సుమారుగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటున్న ధర కంటే 50% తక్కువలో. అంటే మన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏ ప్రైస్ కైతే గవర్నమెంట్ దగ్గర నుంచి కొంటున్నాయో అలా కాకుండా వేరే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొనుక్కోవాలంటే 100% పెంచి కొనుక్కోవాల్సి ఉంటుంది చాలా కండిషన్స్ లో. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో 80%, 100% కూడా గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ గ్యాస్ కంటే ఎక్కువ పెట్టి బయట మార్కెట్స్ నుంచి కొనాలి. సరే, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి ఎంత గ్యాస్ అవసరం అయితే అందులో ఎంత పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది? ఒకప్పుడు FY22 లో అయితే 100% మొత్తం టోటల్ గ్యాస్ అంతా సబ్సిడీ రూపంలో ఇచ్చేది, ఏపీఎం గ్యాస్ అలొకేషన్ ఉండేది. FY23 లో అది 90% వచ్చింది, FY24 లో అది 83% వచ్చింది. తగ్గుతూ ఉంటే వీటికి మంచిదా? కాదు కదా. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి కొనాలంటే లెట్స్ సే ఒక 100 రూపాయలు పెట్టాలనుకోండి, గవర్నమెంట్ 50 రూపాయలకే ఇస్తుంది. సో 50 రూపాయలు రా మెటీరియల్ గా పెట్టుకొని బయట వాళ్ళకి కూడా ఎవరైతే
ఎవరికైతే వాళ్ళు గ్యాస్ ని సప్లై చేస్తున్నారు వాళ్ళకి కూడా తక్కువ రేట్లకి వీళ్ళు అమ్ముకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సడన్ గా మేము 50 రూపాయలకి ఇవ్వం, మీరు కావాలంటే బయట మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కోండి అంటే బయట మార్కెట్ లో అది ఒక 100 ఉందనుకోండి, 100 ఉందనుకోండి, ఇప్పటి వరకు 50 కొన్నాళ్ళు ఇప్పుడు 100 కొనాలి అంటే సడన్ గా 100% దగ్గరగా వాళ్ళు రా మెటీరియల్ కాస్ట్ కి ఎక్కువ పెట్టుకోవాలి. మరి రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కదా అని ఎండ్ యూజర్ వాడికి 100% పెంచలేం కదా ప్రైజెస్, 20-30% సడన్ గా పెంచలేం కదా గ్యాస్ ప్రైజెస్, బికాస్ ఇవి కమోడిటీస్. అండ్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంజీఎల్ మొత్తం కూడా మహారాష్ట్రనే. ఇన్ఫాక్ట్ దాని పేరే మహానగర్ గ్యాస్ లిమిటెడ్, అది గెయిల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండర్ లో ఉంటుంది. సో అక్కడ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఖచ్చితంగా దాని రిలేటెడ్ గా ఏ చేంజ్ తీసుకోరు. ఈ లోపే మొత్తానికి నెంబర్స్ లో ఇంపాక్ట్ పడుతుంది. అండ్ దాని తర్వాత కూడా అంత పెద్ద మొత్తంలో ప్రైస్ హైక్లు తీసుకుంటే వాల్యూమ్స్ డ్రాప్ అయిపోతాయి కదా, అప్పటి వరకు వాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఆపేస్తే బిజినెస్ కూడా దాని ద్వారా ఇంపాక్ట్ అవుతుంది లార్జ్ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల. కాబట్టి కొంత టైం పాటు ఏదైతే రా మెటీరియల్ పెరుగుతూ ఉంటుందో, కాస్ట్ పెరుగుతుంటుందో ఆ భారం వీళ్ళే మోయాల్సి వస్తుంది. సరే, బ్యాక్ టు ద టాపిక్. FY23కి 90% దగ్గరగా ఏపీఎం గ్యాస్ అలొకేషన్ ఇచ్చేవాళ్ళు, గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ గ్యాస్ వచ్చేది. FY24 కూడా 83% దగ్గరగా గవర్నమెంటే సబ్సిడీలో గ్యాస్ ఇచ్చేది. అంతెందుకు లాస్ట్ నెలలో కూడా సుమారుగా 70% దగ్గరగా సబ్సిడీ గ్యాస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది. కానీ ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఒక కట్ తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు ఇంకొక కట్ ఒక 20% తీసుకున్నారు. అలా తీసుకొని ఒకే ఒక్క మంత్ లో సుమారుగా 30% దగ్గరగా ఇంతవరకు ప్రొవైడ్ చేస్తున్న గ్యాస్ సప్లైని తగ్గించేస్తామని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. అంటే సబ్సిడీ రేట్ లో వీళ్ళకి ఇప్పటి వరకు 70% వీళ్ళకి కావాల్సిన గ్యాస్ లో 70% గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తే ఇప్పుడేమో 40% గ్యాస్ వస్తుంది. మిగిలిన 60% వీళ్ళు ఓపెన్ మార్కెట్ లో కొనుక్కోవాలి. ఓపెన్ మార్కెట్ లో ఎంత ప్రైస్లు ఉంటాయి? గవర్నమెంట్ ఇస్తున్నది $6.5 per MMBTU కి. అదే ఓపెన్ మార్కెట్స్ లో దీనికి ఇంచుమించు 70%, 80%, ఇన్ సమ్ టైమ్స్ 100 అండ్ మోర్ దాన్ 100% కూడా ప్రైజులు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత డైనమిక్ గానే నేచురల్ గ్యాస్ ప్రైజులు గ్లోబల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ వోల్టాలిటీని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఈ రీజన్స్ తోనే ఇవాళ స్టాక్ ఇలా పడింది. మరి దీనికి ఏమవుతుంది? నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో జీరోకి వెళ్ళిపోతాయా స్టాక్స్? అబ్సల్యూట్లీ వెళ్ళవు. కొంత టైం చూస్తాయి, స్లోగా కొంత లాసెస్ ని పోస్ట్ చేసినా స్లోగా కన్స్యూమర్స్ కి దాని ధరను పెంచుతాయి. ఒకవేళ కన్స్యూమర్స్ గ్యాస్ ఆల్టర్నేటివ్ గా ఇంకేమైనా వాళ్ళకి దొరికింది అనుకోండి, వాటికి షిఫ్ట్ అవుతారు, అప్పుడు బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్. లేదు, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, మొత్తానికి గ్యాస్ రిలేటెడ్ గా మెయింటైన్ చేసుకోగలరా కాస్ట్ హైక్ ని కూడా అంటే దెన్ స్టెబిలైజ్ అవుతాయి మార్జిన్స్. బట్ అది చాలా లాంగ్ వే. ఫస్ట్ వీళ్ళు తీసుకోవాలి ప్రైస్ హైక్ ని. అది ఎంత తీసుకుంటారు? సడన్ గా తీసుకుంటారా, గ్రాడ్యువల్ గా తీసుకుంటారా? గ్రాడ్యువల్ గా తీసుకుంటే ఎన్ని క్వార్టర్స్ పాటు ఆ హైక్ తీసుకుంటుంటారు, వీటన్నిటికీ టైం పడుతుంది. కాబట్టి ముందుగానే నెంబర్స్ లో ఇదంతా రిఫ్లెక్ట్ అయ్యే ప్రయత్నం ప్రెసెంట్ జరుగుతుంది. నాకు తెలిసి ఇంతలా డ్రాస్టిక్ గా ఒక నెలలోనే కట్ చేస్తారంటే స్లోగా ఇక మొత్తానికి జీరో చేస్తారనేది నా అభిప్రాయం. అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ గ్యాసే వెళ్ళకూడదు ఈ కంపెనీస్ కానీ అభిప్రాయం ఉంటే తప్పించి ఒకే నెలలో ఇంత శాతం గ్యాస్ ని కట్ చేయరు. ఈవెన్ CLSA వాళ్ళ నోట్ ని కూడా చూస్తున్నాను ఇవాళ. ఈ డెసిషన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత CLSA వాళ్ళు ఏమంటున్నారంటే స్లోగా ఇలా కట్ చేస్తూ 2025 మిడిల్ కంతా ఇప్పుడు ఆల్మోస్ట్ 40% అని వస్తుందా, అది కూడా జీరో చేసేస్తారు గవర్నమెంట్ అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇలా జరుగుతుంటే ఇది ఫర్దర్ నెగిటివ్. వచ్చిన ప్రతి అప్డేట్ కి నెగిటివ్ గానే రియాక్ట్ అవుతాయి. సో వెయిట్ చేయండి. మినిమం 2025 హాఫ్ వరకు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఫర్దర్ పాలసీస్ వస్తున్నా, ఆర్ అసలు వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు, దాని కారణంగా వాల్యూమ్స్ అసలు బిజినెస్ ఎలా ఇంపాక్ట్ అవుతుందని ఒక క్లారిటీతోనే మనం ఈ స్టాక్స్ లోకి ఫర్దర్ గా మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ స్టాక్ పడిందని మాత్రం కాదు ఈ సినారియో. మంచి కంపెనీస్, బట్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ మైనారిటీ షేర్ హోల్డర్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ దీని కారణంగా బయట గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. మనకు కాదు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ గ్యాస్ లైన్స్ ఎవరైతే అక్కడ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి పెరుగుతాయి. మరి చూడాలి దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఫర్దర్ గా ఎలా మూవ్ అయ్యి ఇంకా తగ్గిస్తుందా ఈ పర్సంటేజ్ ని, ఇలా సబ్సిడీలు ఇస్తున్న గ్యాస్ ని తగ్గిస్తుందా? ఈవెన్ గవర్నమెంట్ తగ్గించకపోయినా వీళ్ళు ఎలా ధరలు పెంచాలనుకుంటున్నారు, దాని కారణంగా బిజినెస్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఇవి తెలియకుండా మాత్రం ప్రైస్ మూవ్మెంట్ ని ఆధారం చేసుకొని వీటిల్లో ఎంటర్ అవ్వకండి. ఒకవేళ మీరు కొత్తగా వెహికల్స్ కొనాలనుకుంటూ ఉంటే, అది 4-వీలర్ అయినా, కమర్షియల్ వెహికల్స్ అయినా, లైక్ బస్సెస్ అండ్ పెద్ద కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, అవైనా వీటిలో వేటిల్నైనా మీరు కొనాలనుకుంటున్నా, ఇకపై దానికి సంబంధించిన రోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా కంప్లీట్ గా వేవ్ ఆఫ్ చేస్తున్నట్టు 100% ఎగ్జామ్షన్ ఇస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్న వాళ్ళు, పర్టికులర్ గా ఈ తెలంగాణ రీజన్స్ లో సేల్స్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక బిగ్ బూస్ట్ అని చెప్పాలి. 4-వీలర్స్ ఫోకస్డ్ ప్లేయర్స్ ఎవరు ఉండరు, ఇండియా వైడ్ గా సెల్ చేస్తున్న వాళ్ళే ఉంటారు. ఈవెన్ 2-వీలర్స్ లో కూడా. బట్ కమర్షియల్ వెహికల్స్ లైక్ ఈవెన్ బసెస్ కానివ్వండి, వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళలో ప్రాబబులీ ఆర్డర్ బేస్డ్ గా స్టేట్ టు స్టేట్ డిస్ట్రిబ్యూషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ స్పేస్ లో మనకి JBM ఆటో అండ్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ వస్తాయి. అండ్ తెలంగాణ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోవడం, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ రిలేటెడ్ గా కూడా ఇలాంటి సిమిలర్ పాలసీ ఉంటున్నట్టుంది. అండ్ ఇతర స్టేట్స్ కూడా కొన్ని ఇలాంటి పాలసీలు మెయింటైన్ చేస్తున్నాయి. కానీ ఇలా 100% ఎగ్జామ్షన్ ఇస్తున్నవి చాలా తక్కువ స్టేట్స్ మాత్రమే. ప్రాబబులీ ఇంకా మిగతా స్టేట్స్ అన్ని కూడా డెసిషన్ తీసుకుంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ ఊపందుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
బట్ డైరెక్ట్ గా ప్లే చేయాలనుకుంటే 4-వీలర్ స్పేస్ లో మహేంద్ర అండ్ మహేంద్ర టాప్ లో ఉంది. కొత్త వేరియంట్స్ తో వేరియస్ న్యూ రేంజ్ ఆఫ్ సెట్స్ కమింగ్ టైమ్స్ లో లాంచ్ చేయడానికి టాటా మోటార్స్ ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్ ఆ స్పేస్ లో, అండ్ మారుతి వాళ్ళు కూడా అడుగు పెడతామనేలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2-వీలర్స్ లో అయితే నో డౌట్ ఓలా ఎలక్ట్రిక్ మనకి నెంబర్ 1 లో ఉంటున్నా కాన్స్టెంట్ గా మార్కెట్ షేర్ అయితే లూజ్ అవుతుంది. బజాజ్ వాళ్ళు కానివ్వండి, టీవీఎస్ వాళ్ళు కానివ్వండి, అండ్ హీరో వాళ్ళు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా కూడా ఈవీ స్పేస్ లో ఊపందుకుంటున్నారు. కమర్షియల్ వెహికల్ స్పేస్ లో బసెస్ లో మాత్రం జేబీఎం ఆటో అండ్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అశోక్ లీలాండ్ దగ్గర టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. కమర్షియల్ వెహికల్ స్పేస్ ఈవీ సెగ్మెంట్ లో ఇండైరెక్ట్ గా ప్లే చేయాలనుకుంటే బోల్డ్ మనకు ఆటో ప్లేయర్స్ ఉంటున్నారు ఈవీ రిలేటెడ్ గా, లైక్ విడి భాగాలు సప్లై చేస్తున్న వాళ్ళలో ఈ స్పేస్ కి ఎక్కువ వాల్యూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ప్లేయర్స్ వెహికల్స్ తయారీలోకి వెళ్ళడానికి చూస్తుంటారు, అండ్ వాళ్ళకి విడి భాగాలు సప్లై చేసే వాళ్ళు మాత్రం దాని రిలేటెడ్ గా ఉంటున్న టెక్నాలజీస్ అండ్ వాళ్ళ మిషనరీస్ వీటి పరంగా ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయింటారు. కాబట్టి వీళ్ళ సైడ్ నుంచి ఎక్కువ బిజినెస్ పెరిగే స్కోప్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు పర్సనల్ గా మీ పోర్ట్ఫోలియో లెవెల్లో ఈవీ స్పేస్ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్న కంపెనీస్, అవి డైరెక్ట్ అనే కాదు ఇండైరెక్ట్ గా విడి భాగాలు సప్లై చేస్తున్న కంపెనీస్ కూడా ఏవనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డైరెక్ట్ ప్లేయర్స్ కాకుండా అదర్ ఇండైరెక్ట్ ప్లేయర్స్ నేమ్స్ ఒకవేళ మీరు స్టడీ చేయడానికి కావాల్సి ఉంటే సోనా కామ్స్ కానివ్వండి, మదర్సన్ సుమి కానివ్వండి, గేబ్రియల్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇవి కెమికల్స్ రిలేటెడ్ గా మీరు చూడాలనుకుంటే ఆమి ఆర్గానిక్స్ కానివ్వండి, హిమాద్రి స్పెషాలిటీ కానివ్వండి, మిండా కార్పొరేషన్, ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్, ఫెమ్ ఇండస్ట్రీస్, లూమాక్స్ ఇండస్ట్రీస్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్, ఇలా వేరియస్ కంపెనీస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిజినెస్ వేరియేషన్ ఉంటుంది విత్ డిఫరెంట్ మార్జిన్స్ అండ్ డిఫరెంట్ క్లయింట్స్. ప్రాపర్ గా స్టడీ చేసి వేటిలో మనకి వాల్యూ క్రియేట్ అవుతుందో చెక్ చేసుకోగలిగితే ఇది హైలీ ఎవాల్వింగ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఇండియాలో ఈ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ గ్రోత్ అయితే షూర్ గా ఉంటుంది. ఇలా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు వీటి మీద పెద్దగా బజ్ ఉండదు కాబట్టి స్టేబుల్ మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటున్న కంపెనీస్ అయితే ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్, రిస్క్ రివార్డ్ ప్రొటెక్షన్ మనకు ఉంటుంది పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా. నెక్స్ట్ రైల్వేస్ దగ్గర నుంచి ఒక బిగ్ డెసిషన్ అయితే కనిపిస్తుంది. కోచెస్ లో కెమెరాస్ పెట్టి సేఫ్టీని పెంచాలనేలా రైల్వేస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు, దీనికోసం 20,000 crores ఖర్చు పెడతారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి కోచ్ కి 6 కెమెరాస్ దగ్గరగా ఏర్పాటు చేస్తూ టోటల్ గా 75 లక్షల కెమెరాస్ 40,000 కోచెస్ లో పెడుతూ, ఇంకా సెకండ్ క్లాస్ లగేజ్ ర్యాక్స్ లో అయితే 8 పెడతారంటున్నారు. టోటల్ గా దీనికోసం 20,000 కోట్ల దగ్గరగా ఖర్చు పెడుతున్నారనేలా రైల్వేస్ సైడ్ నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా అప్డేట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా కంపెనీస్ రిలేటెడ్ గా నేమ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు లిస్టెడ్ స్పేస్ లో డైరెక్ట్ ఈ కెమెరాస్ రిలేటెడ్ గా అయితే ఉన్న ప్లేయర్స్, డైరెక్ట్ ప్లేయర్స్ తక్కువ. చూస్తుంటే అన్లిస్టెడ్ స్పేస్ లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ప్రాబబ్లీ వీళ్ళు ఎవరైనా లిస్ట్ అవుతుంటే కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో. బట్ డైరెక్ట్ గా మార్కెట్ లో లిస్ట్ అయిన ప్లేయర్స్ లో చూస్తున్నప్పుడు మాత్రం వాల్యూ వాళ్ళ రెవెన్యూస్ తో కంపేర్ చేస్తే ఈ స్పేస్ లోకి వస్తున్న స్కోప్ అయితే చాలా తక్కువగా ఉంది. బట్ రైల్వేస్ వాళ్ళు తీసుకునే డెసిషన్ రైల్లో దొంగతనాలు జరగడం కానీ, సేఫ్టీ రిలేటెడ్ గా కన్సర్న్స్ కానీ వీటన్నిటికి కూడా చెక్ పెడుతుంది. కెమెరాలు పెట్టడానికి రైల్వేస్ వాళ్ళు తీసుకునే డెసిషన్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లీ వాళ్ళ ప్రొజెక్షన్ ఏంటో తెలుసా? స్టాక్ నియర్లీ డబుల్ అయిపోతుందని. అంటే వెంటనే కాదు, బట్ విత్ ఇన్ ద టైం డబుల్ అయ్యే పొటెన్షియల్ డబులర్ అనేలా జొమాటో అని వాళ్ళు చెప్తూ స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ ప్రీవియస్ గా 275 టార్గెట్ అన్నారు, ఇప్పుడు దాన్ని 355 కి పెంచుతూ ఫుడ్ డెలివరీలోనూ డామినెంట్ మార్కెట్ షేర్ ఉంది, క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోనూ డామినెంట్ మార్కెట్ షేర్ ఉంది. నెంబర్ 1 గా వీళ్ళు గ్రో అవుతూ వెళ్తూ మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేసుకోగలుగుతుంటే ఈ స్పేస్ లో ఉన్న ర్యాపిడ్ గ్రోత్ కి జొమాటో బాగా లాభపడనుందనేలా వాళ్ళ పాజిటివ్ ఒపీనియన్ ని జొమాటో రిలేటెడ్ గా షేర్ చేశారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 295 crores విలువ చేసే ఆర్డర్ ట్రాక్ డబులింగ్ రిలేటెడ్ గా తెలంగాణలో ఉంటున్న వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి ఈపీసీ కాంట్రాక్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఐపీఓ మార్కెట్ లోకి రాబోతుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టాక్ ప్రైస్ చాలా చిన్నదిగా ఉంది, అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో వస్తుంది అనుకుంటారేమో, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే వస్తుంది. ఎస్, కంపెనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఫ్యూచరిస్టిక్ గ్రోత్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీ. దీని రిలేటెడ్ గా పూర్తి వివరాలు మన ఐపీఓ వీడియోలో చెప్పాను. ఆల్మోస్ట్ 2 lakh దగ్గరగా మన వాళ్ళు చూసారు. మాకు తెలిసి మీరు చూస్తుంటారు. మిస్ అయితే ఈ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు ఆ ఎన్టీపీసీ గ్రీన్ అండ్ ఓఎన్జీసీ 50-50% పార్ట్నర్షిప్ తో ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేయబోతున్నారని, ఫర్దర్ గా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం ఈ జాయింట్ వెంచర్ ఫార్మ్ చేస్తున్నట్టు. ఇంకా ఇప్పుడు మనకి ఎన్టీపీసీ గ్రీన్ మార్కెట్ లో లిస్ట్ కాలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన ఎన్టీపీసీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నేను గతంలో చాలా సార్లు చెప్పాను, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఐపీఓ అప్లై చేయాలంటే ఎన్టీపీసీ షేర్ మీ దగ్గర ఉండాలని. ఒకవేళ ఉంటే ఏ పాయింట్ నుంచి ఉంటున్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్, ఇదంతా డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో చెక్ చేయండి. నెక్స్ట్ హోనాసా కన్స్యూమర్ ఆర్ మామా ఎర్త్ గురించి మాట్లాడుకోవాలి. ఇదేంటి రిజల్ట్స్ పోస్ట్ చేసిన వాటి గురించి రిజల్ట్స్ లో కదా మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఫ్రెండ్స్, ఇది నాట్ అబౌట్ రిజల్ట్స్. వాళ్ళ 20% పడింది, కమింగ్ టైమ్స్ లో పడుతున్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఏ లాజిక్ తో ఉండాలి, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేసినా సరే వేటిని ట్రాక్ చేయాలి, ఇవి ఐడియా రావాలి కదా. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు ఇవాళ స్టాక్ పడింది? నెంబర్స్ బాగాలేకపోతే 20% పడుతుందా? నెంబర్స్ బాగాలేకపోతే కాదు, అండర్లయింగ్ ఉంటున్న థీమ్ డిస్టర్బ్ అయింది. ఇది నేను కాదు, మేనేజ్మెంట్ చెప్తుంది. దీని గురించి మాట్లాడాలి.
చూడాలి. 3 థింగ్స్ మనకి ఇవాళ స్టాక్ ని నెగిటివ్ గా రెడ్ లోకి తోసాయి. ఆ 3 థింగ్స్ కి కాంబినేషన్ లో చూస్తే ఒకటే లాజిక్, నెంబర్స్ బాలేవు, మేనేజ్మెంట్ మాటలు కూడా కాన్ఫిడెంట్ గా లేదు. మరి నెంబర్స్ లో ఏం బాలేవని చూస్తే రిజల్ట్స్ వీక్ గా ఉన్నాయి. అదేంటి, అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి నెంబర్స్ వీక్ గానే వచ్చాయి కదా, కన్సంప్షన్ వీక్ అన్నారు కదా. ఎస్, కన్సంప్షన్ వీకే. ప్రీవియస్ గా 40 crore దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసి ఇప్పుడు 31 crore దగ్గరగా ఆపరేటింగ్ లాస్ ని పోస్ట్ చేసి చాలా డిఫరెన్స్ తీసుకొచ్చేసారు వీళ్ళు. అండ్ లాస్ట్ టైం 30 crore దగ్గరగా నెట్ ప్రాఫిట్ ఉంది, ఇప్పుడు 18.5 crore నెట్ లాస్ ఉంది. ఎక్కడ మారింది స్ట్రాటజీ అంతా చూస్తే రెండు నాకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ని చేంజ్ చేశారు. ఐ థింక్ దాన్ని అలా వదిలేసి ఉండాల్సింది. ఎక్స్పెక్టెడ్ కంటే మోర్ డ్యామేజ్ జరిగింది అక్కడ. రెండవది, వీళ్ళ కోర్ బ్రాండ్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేసిన బ్రాండ్ ఏంటి, ఏం విని ఉంటారు మీరు, మామా ఎర్త్. అది ఎక్స్పెక్టేషన్స్ కి డీవియేట్ అవుతుంది. వీళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో దాని సెగ్మెంట్ రిలేటెడ్ గా అది అనుకున్నట్టు ప్లే అవ్వట్లేదని కంపెనీ CEO నే చెప్తున్నారు మనీ కంట్రోల్ కి. ప్రీవియస్ గా కూడా వీళ్ళ ఇన్వెంటరీ రిలేటెడ్ గా చాలా కామెంట్స్ చూస్తుంటారు కదా, అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెంటరీని సెల్ చేశారని, డ్యామేజ్డ్ ఆర్ ఎక్స్పైర్ గూడ్స్ రిలేటెడ్ గా డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వాల్సిన దానికంటే చాలా డిలేడ్ గా డబ్బులు ఇచ్చారని, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ నమ్ముకొని వీళ్ళ బిజినెస్ ని చేసుకుంటూ వస్తున్నారని చాలా ఆరోపణలు ఉంటూ వచ్చాయి. దాని రిలేటెడ్ గా వీళ్ళు సమ్ చేంజెస్ ని చేశారు. అది అనుకున్న దానికంటే ఎక్స్పెక్టెడ్ కంటే పాజిటివ్ గా రావాల్సింది కాస్త డ్యామేజ్ జరిగింది. అండ్ మామా ఎర్త్ రిలేటెడ్ గా బిజినెస్ కూడా డౌన్ అవుతుండడం స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కి మెయిన్ రీజన్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఒక్కటే గుర్తుంచుకోండి, కంపెనీ చెప్తున్నదే నెక్స్ట్ 2 to 3 quarters పడుతుంది న్యూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రిలేటెడ్ గా న్యూ డిస్ట్రిబ్యూటర్ తో స్కేల్ అప్ చేయడానికి అని చెప్తున్నారు. సో ఇమీడియట్ గా ఐదర్ అయితే మార్కెట్ లో రికవరీ వచ్చి ఏదో ఒక రోజు మార్కెట్ లో స్టాక్ పెరగాల్సిందే, కానీ వీళ్ళ నెంబర్స్ లోకి రావడానికి ఇంచుమించు 2 to 3 quarters అని చెప్తున్నారు. ఇది అండర్లైన్ చేసి ఉంచండి. అండ్ కన్స్యూమర్స్ కూడా బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మోర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటున్న బేస్డ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్తున్నారు. అలా వెళ్తుంటే మామా ఎర్త్ కదా అడ్వాంటేజ్ ని ఇవ్వదు. కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న స్పేసెస్ నుంచి వీళ్ళకి అంత రిటర్న్స్ రావట్లేదని, ఈవెన్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా రీవిజిట్ చేస్తారని ఇలా CEO చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీని లీడ్ చేసిన వరుణ్ గారు అండ్ గజల్ గారు మేబీ కంపెనీని మళ్ళీ స్ట్రాంగ్ గా గ్రో చేస్తారేమో. బట్ ప్రెసెంట్ డ్యామేజ్ అవుతున్నది ఏదో 1 quarter 2 quarter ది కాదు. వీళ్ళ బిజినెస్ ఒక ఫండమెంటల్స్ వేటి బేసిస్ మీద అయితే కంపెనీ గ్రో అవుతుంది అనుకుంటున్నారో ఆ మామా ఎర్త్ కోర్ బ్రాండ్ కానివ్వండి, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, రెండు ప్రెసెంట్ ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ లో మాత్రం వీక్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ లో ఎక్కడైనా మనకు రివైవల్ కనిపిస్తుంది అనుకోండి, దాని అది ఒక సైన్ ఆఫ్ హోప్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఎర్లీ రివైవల్ సైన్స్ కనిపిస్తున్నాయి కదా అని. మీకు అసలు రివైవల్ కనిపించకుండా జస్ట్ బికాస్ ఆఫ్ ప్యూర్ హోప్ 100% హోప్ తో వెళ్ళారంటే ఆ మామా ఎర్త్ బ్రాండ్ ఇంకా ఫర్దర్ గా గ్రోత్ ని పోస్ట్ చేయలేకపోతున్నా. ఇంకా ఇప్పుడు ఉంటున్న ఆల్మోస్ట్ 19 crore దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు కదా, అది ఇంకా ఫర్దర్ గా పెరుగుతున్న ప్రతి సినారియోలో కూడా స్టాక్ లో మీకు ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి అన్లెస్ మీరు స్ట్రాంగ్ గా ట్రాక్ చేయలేరు అనుకుంటే మాత్రం మళ్ళీ రివైవల్ కనిపించిందని రిజల్ట్స్ లో మాట్లాడుకునేంత వరకు సైలెంట్ గా ఉండడం బెటర్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి ఫస్ట్ హీరో మోటోకార్ప్ చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ గ్రో అయినట్లు మీకు బ్రాకెట్స్ లో కనిపిస్తుంది కదా. బ్రాకెట్ లో ఎంత పర్సెంట్ గ్రో అయ్యే నెంబర్స్ అని తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ కొద్దాం. వీళ్ళ రిలేటెడ్ గా మోర్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది, రూరల్ లోనా అర్బన్ లోనా, లైక్ పల్లెటూరులో చిన్న చిన్న టౌన్స్ లో మంచి గ్రోత్ ఉంటుందా, లేకపోతే సిటీస్ లో మంచి గ్రోత్ ఉంటుందా? అంటే ఎక్కడ వాళ్ళు ఎక్కువ కొంటుంటారు, రూరల్ వాళ్ళు కదా ఎక్కువ కొంటుంటారు. ఆ స్పేస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. అర్బన్ లో కూడా గ్రోత్ ఉంది, బట్ రూరల్ లో అర్బన్ కంటే స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, మార్జిన్స్ ని వీళ్ళు మెయింటైన్ చేయగలిగారు. ఈసారి 14.5% మార్జిన్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ ఏదైతే ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ బ్యాండ్ ఉందో 14 to 16% మార్జిన్ బ్యాండ్, అదే మెయింటైన్ చేస్తారని చెప్పారు. కన్సర్న్స్ అంతా ఎక్కడ ఉన్నాయంటే మార్కెట్ షేర్ కొంత కోల్పోతున్నట్టు కనిపిస్తుంది. ప్రీమియమైజేషన్ రిలేటెడ్ గా చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ బైక్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ లేవు. వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని లాంచ్ చేస్తున్నారు. బట్ ఈవీ స్పేస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు వెహికల్స్ అయితే వీళ్ళ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా లేవు, డైరెక్ట్ వెహికల్స్. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వీటిని లాంచ్ చేస్తున్నారని రీసెంట్ గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ రిలేటెడ్ గా ఏషియన్ మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేశారు కదా. దీంతో వీళ్ళు కూడా ఒక వెహికల్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తూ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డెవలప్ చేస్తున్నారని, ఇది కమింగ్ టైమ్స్ లో లాంచ్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ హీరో వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటున్న జీరో మోటార్ సైకిల్స్ లో $60 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా బ్యాక్ ఇన్ మార్చ్ 2023. వాళ్ళతో టైఅప్ అయి వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని డెవలప్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ మోటార్ సైకిల్ వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తారని. నెక్స్ట్ ఈ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ క్రై ప్రీవియస్ గా ఆపరేటింగ్ సైడ్ లాస్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్ కి వచ్చేసారు. రెవెన్యూస్ 26.5% పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ నియర్లీ 209% పెరుగుతూ నియర్లీ 28 crore దగ్గరగా వీళ్ళు పాజిటివ్ సైడ్ టర్న్ అవుతున్నారు. రెవెన్యూస్ గుడ్ గా గ్రో అయ్యాయి. ఇండియా బిజినెస్ బానే గ్రో అయింది. అండ్ గ్లోబల్ బీస్ బిజినెస్ కూడా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడం ఈ బ్రెయిన్ బీస్ అదే ఫస్ట్ క్రై వాళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని క్వార్టర్ లో పోస్ట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. యూఎస్ మార్కెట్స్ ఫర్దర్ గా డౌన్ అవుతుంటే ఐటీ రిలేటెడ్ గా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి అది నిఫ్టీ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ ని తీసుకురావచ్చు. కాబట్టి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్ ఉంది. ఒకవేళ నిఫ్టీ ఇక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంటే 23,370 ఆ బిలో 23,270, ఇక్కడి నుంచి అప్ సైడ్ 23,500 అండ్ 23,580. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడి నుంచి ఫర్దర్ గా స్టెబిలైజ్ అయ్యి పైకి వెళ్తుంటే 50,620 అబో 50,970, ఇక్కడి నుంచి డౌన్ సైడ్ 50,150 ఆ బిలో 49,850. మోస్ట్లీ మార్కెట్ కొంత ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర కొంత
కొంత రేంజ్ లో ఉంటున్నట్టు కనిపిస్తుంది. బట్ అది నమ్మకండి. 2-3 డేస్ లో మార్కెట్ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ స్ట్రాంగ్ గా మూవ్ అవచ్చు. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ లో కూడా నాకు రేంజ్ బౌండ్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ కనిపించట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.